రేపు అక్షయ తృతీయ ఉండడంతో బంగారం దుకాణాలన్నీ సిద్ధమవుతున్నాయి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది. దీంతో ప్రతి ఏడాది బంగారం షాప్స్ కస్టమర్లను ఆకర్షించేలా ఆఫర్స్ పెడతారు. మరి ఈ ఏడాది అక్షయ తృతీయ సేల్స్ ఏ విధంగా ఉండనున్నాయి? ఈసారి సెంటిమెంట్ మీద బంగారం ధర ఎఫెక్ట్ పడనుందా? గోల్డ్ సేల్స్ పై నిర్వాహకుడితో కల్పన ఫేస్ టు ఫేస్. వచ్చిందంటే చాలు బంగారం షాపులన్నీ కూడా రద్దీగా మారుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్షయ తృతీయ రోజు గ్రామ్ బంగారం అన్న కొనుక్కోవాలని చెప్పేసి చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది. దీంతో ప్రతి ఏడాది అక్షయ తృతీయ కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు బంగారం షాప్ నిర్వాహకులు. అదే విధంగా రేపు వచ్చే అక్షయ తృతీయకి ఏ విధంగా ఏర్పాట్లు చేశారో తెలుసుకుందాం. ప్రజెంట్ నేనైతే పంజాగుట్లో ఉన్న సిఎంఆర్ జ్యువెలర్స్లో ఉన్నాను. మరి మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, ఈసారి అక్షయ తృతీయకి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు మీరు? యాక్చువల్గా లాస్ట్ ఇయర్కి చూసుకుంటే కనుక అక్షయ తృతీయకి అయితే మేము చాలా మంచి ఆఫర్స్ పెట్టామండి. మా దగ్గర వేస్టేజ్ వచ్చి 2% నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే ఓల్డ్ గోల్డ్ కూడా మనం నానకేయడం ఏదైతే గోల్డ్ ఉందో ఆ గోల్డ్ కూడా మేము 200 రూపీస్ గ్రామ్కి ఎక్స్ట్రా ఇస్తున్నామండి. అలాగే సిల్వర్ మీద ఏమో నో మేకింగ్ కూడా పెట్టామండి. ఈ ఆఫర్ ప్రజెంట్ అయితే చాలా మంచి ఆఫర్స్ పెట్టామండి మనం. ఓకే, సో మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగారం అనగానే చాలా వరకు ఈ మధ్యలో పెద్ద ఎత్తున పెరుగుతూ వస్తుంది. దాదాపు 1 lakh మార్క్ కూడా దాటింది. సో లాస్ట్ ఇయర్ కూడా మనం అక్షయ తృతీయ చూసుకుంటే ఆ ఇయర్కి దాదాపు 30,000 కూడా మనకు చేంజ్ ఉంది. సో మరి ఎట్లా ఉంటుంది అనుకుంటా ఉన్నారు? బంగారం ధర ఏమన్నా ఈ అక్షయ తృతీయ మీద పడే అవకాశం ఉందా? లేదండి, యాక్చువల్గా ఎవరి అక్షయ తృతీయకి కూడా చూసుకుంటే కనుక ఎవరి అక్షయ తృతీయకి రేట్ పెరుగుతుందండి. 23, 24 చూసుకుంటే రేట్ పెరిగిందండి. అలాగే 24, 25 ఇయర్స్ చూసుకుంటే కనుక రేట్ పెరిగిందండి. ఆ రేట్ ఎఫెక్ట్ కూడా ఎప్పుడు కూడా 5 to 10% ఉంటుందండి అక్షయ తృతీయకి సంబంధించి. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా గ్రాడ్యువల్, అంటే ఇంత భారీ ఎత్తున మనకు బంగారం అనేది పెరిగింది. సో ఈ రేటుకు సంబంధించి కూడా ఈసారి చాలా వరకు కూడా బంగారం అంటేనే వెనకడుగేస్తూ ఉన్నారు. సో దాదాపు 1 lakh కూడా క్రాస్ అయింది కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది మరి రేటు? యాక్చువల్ టుడే రేట్ వచ్చేసి 89,800 ఉందండి 22 క్యారెట్ వచ్చేసి. బట్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి పోల్చుకుంటే కనుక డెఫినెట్లీ అయితే బిజినెస్ మీద 5 to 10% ఎఫెక్ట్ ఉంటుందండి రేట్ పెరగడం వల్ల. బట్ ఈ ప్రజెంట్ మేము పెట్టిన ఆఫర్ల ప్రకారం అయితే సేల్స్ చాలా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. 24 క్యారెట్స్కి సంబంధించి ఎట్లా ఉంది రేటు? అండ్ దాంతోపాటు ఎక్కువగా ఎట్లాంటివి తీసుకుంటూ ఉంటారు? అంటే చాలామంది లక్ష్మీదేవి కాయిన్స్ తీసుకోవాలనుకుంటా ఉంటారు, కొంతమంది వినాయకుడి కాయిన్స్ తీసుకోవాలనుకుంటా ఉంటారు. సో ఎట్లాంటి ఏర్పాటు చేశారు మరి? యాక్చువల్ అక్షయ తృతీయకి సంబంధించేసి మన కాయిన్స్ కూడా చాలా బాగా సేల్ అవుతాయండి. అలాగే చూసుకుంటే కనుక చాలామంది మ్యారేజ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్షయ తృతీయ రోజున తీసుకుందామని చూస్తారనమాట. ఎందుకంటే మేము పెట్టిన ఆఫర్లు కానీ రేట్ కానీ అని చూసుకుంటే కనుక కొంచెం బెస్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఏంటంటే మనకి ఎవరి మ్యారేజ్ కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా మనకి అక్షయ తృతీయ రోజున కూడా పర్చేస్ చేయడానికి అవకాశం ఉంటుందండి. 24 క్యారెట్ రేట్ వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే 97,500 ఉందండి మనకి 24 క్యారెట్. 22 క్యారెట్ అయితే 89,800 ఉందండి ప్రజెంట్ మనకి. సో అంటే ఈ మధ్యలో ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండట్లేదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండట్లేదు. అంటే దాదాపు రోజుకే మనకు 500 నుంచి 2,000 వరకు చేంజ్ అనేది కనిపిస్తూ ఉంది ధరలలో. సో ఈ రోజు ఉన్న రేటు రేపు ఉంటుందా, లేకపోతే రేపు కూడా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ధరలు? యాక్చువల్గా రేపు పెరిగే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చూసుకుంటే కనుక అక్షయ తృతీయకి సంబంధించి ఆ టైంలో వచ్చి ఎవ్రీ టైం రేట్ పెరుగుతూనే ఉంటుందండి. యాక్చువల్ నేనైతే 40 రూపీస్ తగ్గిందండి, 40 రూపీస్ తగ్గిందండి. ఇవాళ మళ్ళీ 40 రూపీస్ పెరిగిందండి. రేపు చూడాలండి, రేపు మోస్ట్లీ నాకు తెలిసి వచ్చి రేట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే అండి, సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే రేట్ పెరిగిందని చెప్పుకున్నాము. లాస్ట్ ఇయర్ సేల్స్ ఎట్లా ఉండే మరి? ఆ టైం ఆ రేట్కి కావచ్చు. లాస్ట్ ఇయర్ సేల్స్ కూడా చాలా బాగుందండి. యాక్చువల్ లాస్ట్ ఇయర్ మేము ఏమనుకున్నాం, రేట్ పెరిగింది కదా, రేట్ పెరిగిన ఎఫెక్ట్ అయితే డెఫినెట్లీ ఉంటుందని అనుకున్నామండి. బట్ సేల్స్ అయితే లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగుందండి. మేము ఈ సంవత్సరం కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తామండి. లాస్ట్ ఇయర్ రేట్ పెరిగింది కదా, సేల్స్ బాగుంది. ఈ సంవత్సరం కూడా రేట్ పెరిగింది కాబట్టి సేల్స్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేమైతే అండి. సో నార్మల్గా అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు 1 month ముందు నుంచే బుకింగ్స్ అనేవి ఉంటాయి కదా. మరి ఈసారి ఎట్లా ఉంది? బుకింగ్స్ కావచ్చు అంటే ముందుగానే బుక్ చేసుకునే వాళ్ళు ఉన్నారా ఈసారి? ఉన్నారండి. బట్ ఏంటంటే రేట్ పెరగడం వల్ల కొంతమంది అయితే ఆలోచిస్తూ చేశారండి. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చూస్తుంటే కానీ బుకింగ్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయండి. బట్ రేపు సేల్స్ అయితే మాత్రం మేము హై ఎక్స్పెక్టేషన్తో ఉన్నామండి. సేల్స్ అయితే బాగా అవుతుందని అనుకుంటున్నామండి మేమండి. ఓకే అండి, సో మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా వరకు లక్ష్మీదేవి కాయిన్స్ అంటూ ఉంటున్నాము, దాంతోపాటు వినాయకుని దేవుని కాయిన్స్ అంటూ ఉంటున్నాం కదా. సో ఎక్కువ సెంటిమెంట్తో వచ్చే వాళ్ళు ఎట్లాంటివి తీసుకుంటూ ఉంటారు? కాయిన్స్ తీసుకుంటూ ఉంటారా, లేదంటే ఆర్నమెంట్స్ తీసుకుంటూ ఉంటారా? యాక్చువల్గా అండి చాలామంది ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తారంటే కాయిన్స్ తీసుకుంటారేమో అని అనుకుంటారండి. బట్ కాయిన్స్ కూడా 10 to 20% కస్టమర్సే తీసుకుంటారండి. మిగతా 80% కస్టమర్స్ కూడా ఏదైనా జ్యువెలరీయే తీసుకుంటారండి నాకు తెలిసి వచ్చాను. చూస్తూ ఉన్నాం కదా, అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు చాలా మంది బంగారం కొనుక్కోవాలని చూస్తూ ఉంటారు, ఒక సెంటిమెంట్గా కూడా భావిస్తూ ఉంటారు. అదే విధంగా కూడా ఈ సంవత్సరం కూడా అక్షయ తృతీయగా అయితే రేపు రాబోతుంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే బంగారం షాప్ వాళ్ళు అయితే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా వచ్చే కస్టమర్స్ని ఆకర్షించే విధంగా స్పెషల్ డిస్కౌంట్స్
చెప్పుకోవచ్చు, ఆఫర్స్ తో కూడా ముందుకు వచ్చారని చెప్పుకోవచ్చు. ఇక రేపు అక్షయ తృతీయ ఉంది, చూడాలి మరి రేపు బంగారు షాపులు కలకలలాడతాయా, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా బంగారం ధర ఏమైనా ఈ అక్షయ తృతీయ మీద పడే అవకాశం ఉందో చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.